హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను మీకు టెంపుల్ స్టైల్ ఆవు పులిహోర ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది శ్రావణ మాసం కదా, చక్కగా మీరు ఈ పులిహోర ఎలా చేయాలో మీరు ఇంట్లో చేసుకుని చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేయండి. పర్ఫెక్ట్గా చక్కగా వస్తుంది, గుళ్ళో ఉన్నట్టుగానే, గుళ్ళో చేసినట్టుగానే అదే టేస్ట్తో వస్తుంది. మీరు హ్యాపీగా చేసేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి మరి ఈ వీడియోలో. పులిహోర చేసుకోవడానికి మనం 2 గ్లాసుల బియ్యం కుక్కర్లో తీసుకుందాము. బాగా 2 సార్లు కడుక్కోవాలి. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల నీళ్లు పోయాలి. మనం పోసేసి కొంచెం పసుపు వేయండి, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా సాల్ట్ వేసేయండి. అలాగే కొంచెం నూనె వేయండి. ఈ నూనె వేయటం వల్ల అన్నం మనకి పొడి పొడిగా చక్కగా బాగా వస్తుంది అన్నమాట. దీన్ని మనం ఒక అరగంట పాటు నాననిద్దాం. బియ్యాన్ని మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, అంటే హాఫ్ కేజీకి ఇంత చింతపండు అన్నమాట. ఇది సుమారు ఒక 100 గ్రాములు ఉంటుంది. దీన్ని శుభ్రంగా ఇందులో పీచు గింజలు ఏం లేకుండా మనం శుభ్రం చేసేసుకుని కడిగేసుకున్నాం. ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని ఇందులోకి కొంచెం వేడి నీళ్ళు పోసుకుందాం. వేడి నీళ్ళు పోసుకుంటే తొందరగా నానిపోతుంది అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి 2 స్పూన్లు ఆవాలు తీసుకుందాం. ఒక 4 ఎండుమిరపకాయలు ఇందులో వేసేయండి. చిటికెడు పసుపు వేసేసి ఇందులో నీళ్లు పోసి నానబెట్టేయండి. ఇది కూడా పక్కన పెట్టేస్తాం. ఈ లోపల మనం నానబెట్టుకున్నాం కదా ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇది మనం గ్రైండ్ చేసేసుకుంటాము. చూసారా, ఇలా గుజ్జులాగా అయిపోవాలన్నమాట. ఆ మిక్సీ జార్లో వేస్తుంటే క్వాంటిటీ తక్కువ ఉండేసరికి రాలేదు గ్రైండ్ చేయడానికి, అందుకని ఇందులో వేసాను. ఈ జార్లో మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు 1 స్పూన్ కడిగిన బియ్యం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక నేను మర్చిపోయాను చెప్పడం. అప్పుడే మనకి బాగా గుజ్జులాగా వస్తుంది. చూసారా, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం. ఇదే అసలైన సీక్రెట్ ఆవు పులిహోరకి. దీనివల్లే మనకి టెంపుల్ పులిహోర టేస్ట్ వస్తుంది. అరగంట అయిపోయిందండి. కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాం. మనం కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి స్టవ్ మీద. రైస్ చూసారా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఎట్లా ఉడికిపోయిందో. దీన్ని మనం ఒక బేసిన్లోకి తీసుకుని పెట్టుకుందాం. చల్లార్చుకుంటే పొడి పొడిగా అప్పుడు ఇంకా బాగుంటుంది. మొత్తం చక్కగా ఇలా ఒక బేసిన్లో వేసేసి మనం ఆరబెట్టేసుకుందాం. ఈ లోపల మనం పులిహోరకి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకునే వేసుకోండి తాలింపు. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకుందాం, కొన్ని పచ్చిశనగపప్పు వేసుకుందాం, కొన్ని మినపప్పు, ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేయండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఎక్కువ వేయకండి, కొంచెం. ఒక 5 ఎండుమిరపకాయలు వేయండి.
ఇప్పుడు 7-8 పచ్చిమిర్చి వేసేయండి. కట్ చేసుకుని మధ్యలోకి అది వేసేయండి. కొంచెం దంచి పెట్టుకున్న అల్లం, ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేయండి. జీడిపప్పు ఊరికే వేగిపోతాయి కాబట్టి కుక్కర్లో వేయాలి. కొంచెం ఇంగు వేయండి. ఇంగు వేస్తేనే పులిహోర అనేది టేస్ట్ వస్తుంది. కొంచెం ఎక్కువ వేయండి, ఏం పట్టాను అలానే మరి ఎక్కువే కాకండి. ఇందాక మనం రైస్లో కొంచెం పసుపు వేసుకున్నాం కదా, అందుకని ఇందులో కొంచెం వేయండి. కరివేపాకు వేసేసుకున్నాం ఇందులో. ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది మెత్తగా గుజ్జులాగా పిసికేసేయండి. పిసికేసి ఆ చింతపండు గుజ్జుని ఇందులో వేసేయండి. చింతపండు గుజ్జు వేసేటప్పుడు అప్పుడు హైలో పెట్టండి స్టవ్ని. ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వండి. ఇందాక మనం రైస్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో కొంచెం వేసుకోండి, అది సరిపోదు. ఇది మనం భగవంతుడికి నైవేద్యంగా పెట్టేది కాబట్టి రుచి చూడటానికి కుదరదు, అందుకని సుమారుగా చూసి వేసుకోండి. 2 స్పూన్లు బెల్లం వేసుకోండి. ఇది వేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ తాలింపుకి మనం నువ్వుల నూనె కానీ శనగ నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. తాలింపు వేస్తే మనం ఆ వాసన అనేది బయటికి 10 ఇళ్ళ వరకు రావాలన్నమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఇది దగ్గరకు వచ్చేసింది కదా, ఇది దించబోయే ముందు ఈ మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవపిండి, అది ఇందులో వేసుకోవాలి. చూసారా బాగా దగ్గరకు వచ్చేసింది. పచ్చిమిర్చి కూడా బాగా ఉడికిపోయినాయి ఈ చింతపండు గుజ్జులో. దీన్ని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఆ రైస్లో కలుపుకోవాలి. ఈ లోపల రైస్ కూడా చల్లారుతుంది, అప్పుడు కలుపుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా చింతపండు పులుసు చక్కగా చల్లారిపోయింది. మనం ఇందులో వేసేసుకుందాం అంతా. కొత్త చింతపండు అయితే ఇలా తెల్లగా ఉంటుంది, నల్ల చింతపండు అయితే ఈ చింతపండు పులుసు కొంచెం నల్లగా ఉంటుంది. అంతే తప్ప టేస్ట్లో ఎటువంటి మార్పు ఉండదు. మీరు హ్యాపీగా చేసేసుకోండి. శుభ్రంగా చక్కగా చేతులు కడుక్కొని చేతితో శుభ్రంగా కలిపేసేయండి. ఇంతేనండి, టెంపుల్ స్టైల్ ఆవ పులిహోర రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టు చక్కగా చేసుకోండి. పర్ఫెక్ట్గా గుడిలో పులిహోర లానే ఉంటుంది, నో డౌట్. అందులో ఎటువంటి అనుమానం వద్దు మీకు. హ్యాపీగా చేసుకోండి మీరు చక్కగా. మీరు ఇంట్లో ఇది ట్రై చేసుకుని ఎలా వచ్చిందో, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.